పుష్ప 2లో కూడా జాతర అని చెప్పి హైలైట్ కాబోతుంది. ఒక 1000 మంది డాన్సర్లతో కూడా చేస్తున్నారు అని చెప్పి కూడా బయట బాగా వివచ్చంగా టాక్ నడుస్తుంది. అవును, అసలు యాక్చువల్లీ జాతర సీన్లో గట్రా నేను లేను కానీ నార్మల్గా అక్కడ ఉండే వేరే ఆర్టిస్టులు, ఇప్పుడు ఆ సినిమాలో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ సినిమాలో చేశారు కాబట్టి వాళ్ళు చెప్పడం, వాళ్ళ దగ్గర వినడం. జాతర సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇంతవరకు ఏ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏ సినిమాలో అలా ఉండదు, అలా ఉంటుంది జాతర సీన్ తర్వాత. వ్యూవర్ గా చెప్తున్నారా లేకుంటే బన్నీ గారు అభిమానిగా చెప్తున్నారా? నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బన్నీ అన్న అభిమానే కానీ అలాగే నేను సినిమాకి కూడా అభిమానే. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ అన్న అభిమానే, బట్ అలాగని చెప్పి వేరే హీరో సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఆ సినిమా హైలైట్ ఉందనుకో ఆ రోజుకి ఆ క్షణంకి ఆయన ఫ్యాన్ కూడా అయిపోతాను నేను. ఓకే, సినిమా పిచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న సినిమా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న సినిమా తీసుకొని మన సినిమా చూస్తే అందులో క్యారెక్టర్ మనకు ఆకట్టుకుంది అనుకోండి, ఆ క్షణం కాయలకు కూడా ఫ్యాన్ అయిపోతాను నేను. అలాగా నాకు బన్నీ అన్న ఒరిజినల్ ఫ్యానే కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు, మన రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు ఎవరి సినిమా చూసినా ఆ హై వస్తుంది చూసారు. ఆ సినిమాలో అమ్మ ఏం తీసారు ఆ సినిమా అని విజిలేసి అరుపులు కేకలు గొంతు పెట్టేస్తారు థియేటర్లో. సో సినిమా ఫ్యాన్ కాబట్టి అది ఏ సినిమా అయినా సరే నేను చూశాను, ఆ సీన్ నాకు నచ్చిందంటే ఫ్యాన్ అనేది పక్కన పెడితే ఇంకా చెప్పేస్తాను నేను ఏముందరా సినిమా అదిరిపోయిందని. సో అలాగే ఈ జాతర సినిమా ఆ యాంగిల్లో చెప్తున్నా, ఫ్యాన్ అని కాదు. ఎస్, అవును, అర్థమైంది అన్న. ఇంకోటి స్లాంగ్ మొత్తం చిత్తూరు స్లాంగ్ ఉంటుంది పుష్ప 2లో. సో మీరు కొంచెం స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. నాది యాక్చువల్ మాది శ్రీకాకుళం వేస్త వస్తుంది నాది. నేను యాక్చువల్ ఫన్ బకెట్ నుంచి కూడా శ్రీకాకుళం వేస్తూనే పాపులర్ కదా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ ఆడిషన్స్ పుష్ప 1 ఆడిషన్స్ జరిగినప్పుడే చిత్తూరు స్లాంగ్ అని ఆల్రెడీ ముందే పెట్టారు. కాకపోతే చిత్తూరు స్లాంగ్ అని కానీ చిన్న వెనకడుగు వేసాను నేను. ఎందుకనంటే శ్రీకాకుళం వేస్త కదా మంది, మాట్లాడాలి అని అంటే కొన్ని పదాలు వచ్చేస్తాయి, ఏటి ఇలాగా ఈ పదాలు కొన్ని వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పి నేనేం చేశానంటే కొంచెం దీనికి ప్రిపేర్ అయితే వెళ్తే బెటర్. ఫస్ట్ అయితే వెళ్ళను అనే అనుకున్నా, అంత పెద్ద సినిమా ఏమిస్తారులే మనకు అవకాశం అనే ఫీలింగ్ ఉండేది. అండ్ వేరే మా ఫ్రెండ్ కూడా అన్నాడు మన స్లాంగ్ కాదు కదా భయ్యా ఎలాగిస్తారు మనకే అని అన్నట్టు. కానీ బన్నీ అన్న మీద ఉండే అభిమానంతో ఎలాగైనా కొట్టాలి ఈ సినిమా. ఎందుకంటే ఆయనతో నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2-3 టైమ్స్ ఫోటో దిగే అవకాశం వచ్చింది. వేరే సినిమా చేసి డబ్బింగ్లు చెప్తున్నప్పుడు ఆ డబ్బింగ్ స్టూడియోలో ఆయన వచ్చారని మా ఫ్రెండ్ చెప్తే, అరే మీ బన్నీ అని వచ్చాడు రా ఫోటో దిగుతామనంటే నేను దిగనా అన్న. ఎందుకనంటే సినిమా చేసిన రోజు దిగుతా అని ఒక గోల్ పెట్టుకున్నా కదా, ఇదే మంచి ఆపర్చునిటీ. మళ్ళీ ఆయన సినిమాకి ఆడిషన్స్ అవుతాయో లేదో తెలియదు, అలాగని చెప్పి మనం ఆ డైరెక్టర్ గారిని కలిసి అంత అవకాశం రాకపోవచ్చు. ఆడిషన్ ఇచ్చారు, నీట్గా మూసుకొని వెళ్ళి ఆడిషన్ చేస్తే బెటర్ అని చెప్పి ఏదైనా ప్రాక్టీస్ చేసి వస్తుందని ఒక 2-3 డేస్ తలుపు మూసుకొని రూమ్లో ప్రాక్టీస్ చేశా. మొత్తం చిత్తూరు యాస ఇంకా కంప్లీట్గా ఇది బట్టి ఇచ్చేసి అనమాట. ఇంకా వర్డ్స్ అన్ని పక్కన పెట్టి దీంతోనే ప్రాక్టీస్ చేసి వెళ్ళా. చాలా డిఫికల్ట్ కదా, చాలా డిఫికల్ట్ ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఉన్న స్లాంగ్. అలేదండి ఏంది ఏడికి పోయినా ఇవి ఉంటాయి కదా. ఒకసారి పుష్ప కానీ సంథింగ్ ఏదైనా సరే కొన్ని డైలాగ్స్ చెప్పగలుగుతాం? పుష్ప డైలాగ్ కాదు కానీ నేను ఆడిషన్లు ఇచ్చా డైలాగ్ చెప్తా. ఓకే, అరే పుల్నాగులు మొన్న పంచాయతీకి వచ్చిన ఆడపిల్లకాయలు మన గురించి ఏమంటాడారు, ఏంది పంచి కట్టిన ప్రతివాడు పంచాయతీ ప్రెసిడెంట్ అని అంటున్నాడా, అంత మాట అనేసినారా నన్ను? అవునరా, ఓలు అంటున్నారా నువ్వు అంటున్నావా? కొడితే కడతలు మాగిపోతాయి, ఓలు అట్ట అంటూ ఉంటే తోడేలు మాదిరి గమ్ము కూసుండా చెప్పాలి కదా నా గురించి. ఏడ దొరికిన ఫ్రెండ్ రమ్మచ్చా నువ్వు? రే పెద్ద నేను రిటా వస్తున్నాడు, కొంప తీసే వాడు దుడ్లు ఎత్తుకుని పోయి తెలిసిపోయిందంట. సరే ఈ తూరు నువ్వు గమ్ముకుని నేను సెట్ చేస్తా. నమస్కారం పెద్దనా, ఏం తిట్టా వచ్చినారు? సో ఈ ఫ్లో ఉంటుంది. ఇది నేను ఆడిషన్ ఎన్నిసార్లు ఇచ్చాను కదా, అంటే ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసా కదా, నాకు మైండ్ లో ఉండిపోయింది. సో ఈ చిత్తూరు అంటే ఇప్పుడు అందులో నా శ్రీకాకుళం యాస వచ్చింది, అందులో రాదు. అంతలా ప్రాక్టీస్ చేశా. ఆ 3 days అలా ప్రాక్టీస్ చేసా. వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది, మేము భర్త గారు అండి అని అంటే, నేను మంచం మేము పడుకొని ఉన్నా పొద్దున్న 8:30 9. హలో చెప్పండి సార్, మేము మైత్రి మూవీస్ నుంచి చేస్తున్నాం. సార్ వెంటనే లేచిపోయినాం కదా. పుష్ప 2కి మీరు ఆడిషన్ ఇచ్చారు కదా అని. అవును సార్ ఇచ్చాను అని అంటే, మీది చిత్తూరా అని అడిగారు. అని అంటే ఏం సార్ అన్న, స్లాంగ్ చాలా బాగా మాట్లాడారు, చిత్తూరా మీ ఊరు అని అడిగారు. అక్కడ అయినప్పుడు అమ్మ పాస్ అయిపోయినారు బాబు, అయితే ప్రాక్టీస్ చేసినందుకు బాగానే వచ్చిందని. కట్ చేస్తే లేదండి చిత్తూరు కాదు ఫలానా రాయగడ అని మా ఊరు, కాకపోతే చిత్తూరు స్లాంగ్ బాగా వచ్చేసారు నాకు అన్న. అంటే అదే మీరు 2nd రౌండ్కి సెలెక్ట్ అయ్యారు, మళ్ళీ మీకు కాల్ వస్తుంది, ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అన్నారు. అప్పుడు పుష్ప 1కి అలాగే ఆ జర్నీ స్టార్ట్ అయ్యింది.